సర్వేశ్వర సాయి సర్వము నీవోయి పరమేశ్వర సాయి. బాబా అంతరంగం శాంతికి ఉనికిపట్టు. బాబా దివ్య స్వరూపం ఆద్యంతాలు లేనిది, అక్షయమైనది, అనగా నాశనము లేనిది అని. విశ్వమంతా అనేకత్వంలో ఏకత్వంలో ఆవరించి ఉన్న పరబ్రహ్మతత్వమే సాయి రూపంలో షిరిడీలో అవతరించింది. బాబా చూడడానికి 3 మూరల మనిషిలా కనిపిస్తారు, కానీ అందరి హృదయాల్లోనూ నివసిస్తారు, అందరి హృదయాలను పాలిస్తారు. బాబా అంతరంగాన అన్నిటినీ త్యజించిన నిర్వ్యామోహులైన బయటికి లోకహితాన్ని కోరుతూ ఉంటారు. బాబా లోన మమకార రహితులైన బయట భక్తుల యోగక్షేమాల కోసం తాపత్రయపడేవారు. లోపల పరబ్రహ్మ స్థితిలో ఉండే బాబా బయటికి పకీరిలా కనిపించేవారు. బాబా అంతరంగం ఎవరికీ అర్థం కాదు. ఎవరలా అర్థం చేసుకుంటే అలా పరమార్థం బోధపడుతుంది. బాబా ఒక్కోసారి అందరికీ ప్రేమను పంచేవారు. కొన్నిసార్లు తనను చూడవచ్చిన వారిపైకి రాళ్లు రువ్వేవారు. ఆశీర్వదించిన నోటితోనే తిట్టిపోసేవారు. ఆ నోట తిట్లు కూడా ఆశీర్వాదాలు అనే విషయం ఆ తర్వాత కానీ భక్తులకి తెలిసేది కాదు. ఒక్కోసారి భక్తుల్ని ప్రేమతో హృదయానికి హత్తుకునేవారు. చక్కని బుద్ధులు చెప్పేవారు. బాబా నిత్యం ఆత్మానుసంధానంలో మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యాన్ని చూపేవారు. ఒకే ఆసనంలో స్థిరంగా కూర్చునేవారు. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు కాదు. చిన్న సటక బాబా చేతిదండం. చింతారహితులై శాంతానికి ఉనికిపట్టుగా భాసిల్లేవారు. సిరి సంపదలు కీర్తి ప్రతిష్టల్ని లెక్క పెట్టేవారు కాదు. భిక్షాటనంతో పొట్టపోసుకునేవారు. నిత్యం అల్లా భలా కరేగా అంటే భగవంతుడు మీకు మేలు చేస్తాడని భక్తులకి అభయం ఇచ్చేవారు. బాబా భక్తులపై చూపే ప్రేమ అవిచ్ఛిన్నమైనది. బాబా నిజతత్వాన్ని గ్రహించేవారు ధన్యులు. బాబా పిచ్చి పకీరు అని భావించేవారు నిజంగా దురదృష్టవంతులు. జై సాయిరామ్. నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నీ నామ